నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు చాలామంది సార్ నేను ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది, ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుంది అని చెప్పేసి అడుగుతుంటారు. సో అందరికీ అన్ని రోగాలకు ఒకే టాబ్లెట్ అయితే ఎట్లాగ ఇవ్వలేము. అందరికి కూడా ఈ ఏరియాలో తీసుకొని మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ రకరకాలై ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నుంచే జాబ్కు అప్ అండ్ డౌన్ చేయాలని మీరు అనుకుంటే నేను చెప్పే ఏరియా మీకు మ్యాచ్ అవ్వదు. సో కడుపు నొప్పి నీదైనప్పుడు టాబ్లెట్ మీరే వేసుకుంటట్టు ఉండాలి. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, అసలు మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఏ ఏ అంశాల మీద డిపెండ్ అయ్యి ఆ ఏరియా పెరుగుతుంది అనేది ఆధారపడి ఉంటాయి. సో నేను ఒకటే మీకు చెప్తున్నా, మీరు ఆ ఏరియా ఈ ఏరియా కాకుండా ఖచ్చితంగా ఏరియా డెవలప్ కావాలి, మీరు తీసుకునే ప్లాట్ దగ్గర ఆ ఏరియా అంతా డెవలప్ కావాలనుకుంటే ప్రాథమికంగా మీరు ఒక 7 అంశాలను గుర్తుపెట్టుకోండి. ఏ ఏరియా అయినా సరే డెవలప్ కావాలనుకుంటే ఈ ప్రాథమికంగా 7 అంశాలు మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని తీసుకోగలిగితే డెఫినెట్గా మీ ప్రాపర్టీ డబల్, త్రిబుల్, 10 టైమ్స్, 100 టైమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ 20 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ టైంలో హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో కూడా 100 రూపాయలకి గజం అంటే ఎవరు తీసుకోవాలి? 29 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ 29 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ దగ్గర 100 రూపాయలకి గజం అంటే కూడా తీసుకోవాలి. 2004లో కూడా ఇన్ఆర్బిట్ మాల్ లాంటి దగ్గర 500 రూపాయల గజం అంటే కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా దూరం కదా, అక్కడంతా కొండలు కదా, గుట్టలు కదా అని చెప్పేసి ఫీల్ అయ్యారు. నేను ఇప్పటికి మీకు చెప్తున్నా, మన ఇంటి వాకిలి కాదు నీట్గా ఉండడానికి, ఆడ నువ్వు తీసుకుంటున్న ప్రాపర్టీ అడవే ఉంటుంది. అడవి తర్వాతనే అందమైన ఇల్లుగా మారుతుంది. బిఫోరే అది అందమైన ఇల్లు ఉండే నగరంలాగా ఉంటే నీకు అంత తక్కువలా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కూడా మీకు దూరాన్ని చూడకండి. దూరం ఈ రోజు ఉన్న దూరాలన్నీ రేపటి నగరాలుగా మారుతాయి. దూరమే నిజమైతే మన భారతదేశానికి ఢిల్లీ చాలా చాలా దూరం. ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఉత్తరప్రదేశ్ చాలా దగ్గర, ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నది చైనా. మామూలుగా మనకు తమిళనాడు ఉంది, అట్లాగే బెంగళూరు ఉంది, అట్లాగే హైదరాబాద్ ఉంది. మరి ఈరోజు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ దగ్గర ఉన్నాయి ఢిల్లీకి. అక్కడ రేట్ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఎవరు కొనరు. కానీ మనకు తమిళనాడులో కానీ లేదా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ జనాలు ఎందుకు ఎగబడి కొంటారంటే ప్రధానంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ మీకు మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకే మీరు దూరం దగ్గరని చూడకుండా ప్రధానంగా మీ ప్రాపర్టీ డబల్, త్రిబుల్, 10 టైమ్స్, 100 టైమ్స్ కావాలనుకుంటే ఆ ప్రాపర్టీకి దగ్గరలో ప్రధానంగా ఉండాల్సిన 7 అంశాలలో ప్రధానంగా ఒకటి వచ్చి పవర్, కరెంటు పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఆ తర్వాత వాటర్ సోర్సు పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఆ తర్వాత పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ తర్వాత పిల్లలకు కానీ మనకు కానీ వైద్య సదుపాయం ఉందా లేదా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఆ తర్వాత మనకు వచ్చేసింది ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్లో కూడా ప్రధానంగా సినిమా హాల్ సంబంధించింది కానీ, జూ పార్క్ సంబంధించింది కానీ, అట్లాగే మిగతా ఏమి సంబంధించిన అంశాలైనా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోగలిగితే బాగుంటుంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అనేది అత్యంత కీలకం. ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీ ఉందా, రైల్వే ఉందా, ఎయిర్వే ఉందా, ఇవి పర్ఫెక్ట్గా మీరు చూసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. దీనికంటే ఈ 5 అంశాల కంటే కూడా మీరు ప్రధానంగా ఇంకా బాగా చూసుకోవాల్సింది ఎంప్లాయ్మెంట్. ఒకప్పుడు హైదరాబాద్కి అట్లాస్ట్ వనస్థలిపురం, ఇట్లాస్ట్ కుకటిపల్లి అనుకునేది. ఈరోజు వనస్థలిపురం 4-5 కిలోమీటర్లు పెరిగితే కుకటిపల్లి దాదాపు 30 కిలోమీటర్స్ పెరిగింది. రీజన్ ఏంటంటే
కుకటిపల్లి దగ్గర ఐడియా బొల్లారం వచ్చింది, బిహెచ్ఎల్ వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఇష్నాపూర్కి సంబంధించింది, పాషం మైలారం, ఎద్దు మైలారంతో పాటు అనేక కంపెనీలతో పాటు హైటెక్ సిటీకి నియర్ బైగా ఉన్నాడు. హైటెక్ సిటీలో చాలా వరకు కంపెనీస్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఆ తర్వాత స్కూల్స్ వచ్చినాయి, కాలేజెస్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి, అట్లాగే షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఒకదానికి లింక్డ్గా పెరగడం వల్ల ఈ ఏరియా పెరిగింది. అట్లాగే మీకు వనస్థలిపురం దగ్గర పెరగాల్సినంతగా ఎందుకు పెరగలేదు అనుకుంటే అక్కడ ఖచ్చితంగా మీకు ఏ కంపెనీస్ రాలేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెద్దగా జనరేట్ కాలేదు కాబట్టి అక్కడ ఇప్పటికి కూడా 20,000 30,000 గజం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు కుకటిపల్లిలోనో లేకపోతే హైటెక్ సిటీలోనో లేదనుకుంటే బాచుపల్లిలోనో ఇంకా సిటీ సరౌండింగ్ అనుకుంటున్నా ఇంకా దూరం ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయినా కూడా ఈ రోజు 50,000 లక్ష రూపాయల గజం ఎందుకుంది? ఎక్కడైనా నీకు పబ్లిక్ పెరిగితే పబ్లిక్ మధ్యలో ఉన్న నీ ప్లాట్కు డెఫినెట్గా రేటు పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఫైనల్గా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ సోర్స్ పర్ఫెక్ట్గా ఉందా, వాటర్ సోర్స్ పర్ఫెక్ట్గా ఉందా, ఎడ్యుకేషన్ బాగుందా, హెల్త్ బాగుందా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది పర్ఫెక్ట్గా ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పర్ఫెక్ట్గా ఉందా, అట్లాగే ఎంప్లాయ్మెంట్ బాగుందా, ఇవి చూసుకొని మీరు ప్రాపర్టీ తీసుకుంటే ఇవన్నీ ఉన్న చోట మీరు ప్రాపర్టీ తీసుకోగలిగితే మీరు ఆశించిన దానికంటే కూడా 10x 15x అట్లా 100 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు పెట్టిన ప్రాపర్టీకి అర్థం పరమార్థం ఉంటుంది, హ్యాపీగా మీరు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని ప్రాపర్టీ తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.